ఇక డీటెయిల్ చూస్తే అల్లూరి జిల్లాలో ప్రమాదం జరిగింది. రాజవొమ్మంగి వద్ద ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు వేలాడుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, రాజవొమ్మంగి వద్ద లోయలోకి అయితే బస్సు దూసుకెళ్లినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అల్లూరు జిల్లా రాజవొమ్మంగిలో ఆర్టీసీ బస్సు లోయలోకి వెళ్ళబోయింది. చుట్టూ పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. కురుస్తున్న భారీ వర్షాలకి రాజవొమ్మంగి ఉద్దన ఉంది. రోజు పక్కన దాస్తున్నప్పుడు అది పక్కన ఉన్న లోయలోకి దోసిపోయింది. అయితే ఒక రాయి తగిలి చెట్టు తగిలి మధ్యలో ఆగిపోయింది. కొంత భాగం పైన కొంత భాగం దిగువకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కిటికీలు గుండా బస్సు కిటికీలు గుండా అలాగే ఇతర మార్గాలు గుండా అందులో ఉన్న ప్రయాణికుల్ని అత్యుత్తమ ప్రాణాలు పెట్టుకునే వారు బయటకు వచ్చిన పరిస్థితి. ఇలా చూసినట్లయితే అప్పటికి 50 మంది వరకు ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అయితే 20 మందికి గాయానికి గురయ్యారు. కొంతమంది ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అది ఈ బస్సు రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్తుంది. నర్సీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే అల్లూరు జిల్లాలో అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానే కాదు, అల్లూరు జిల్లా అటు మన్యం జిల్లా పూర్తిగా భారీగా కురిసిన వర్షాల వల్ల ఈ ప్రమాదం కారణంగా చెప్పొచ్చు. అయితే అక్కడ ఏదైతే లోయ ప్రాంతం ఉందో ఎలా అనుకోకుండా కనుక బస్సు కింద పడితే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. అదృష్టవశాత్తు మధ్యలో ఆగిపోయింది. కొంత భాగం లోయలోకి వెళ్ళినప్పుడు ఆ బస్సు నిలిచిపోయింది. అక్కడ రాయి అడ్డు తగ్గి లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. అదృష్టవశాత్తు ఆ ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. అధికారులు అక్కడికి తర్వాత చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ. బ్యాగ్లన్నీ తీసేయండి, బ్యాగ్లు తీసాను దాంట్లో వేయండి. రే డబ్బులు అవి ఉన్నాయి. ఆ బ్యాగ్లు అవన్నీ తీసేయండి, బ్యాగ్లు తీసాను దాంట్లో వేయండి. రే డబ్బులు అవి ఉన్నాయి. ఆ బ్యాగ్లు అవన్నీ తీసేయండి, బ్యాగ్లు తీసాను దాంట్లో వేయండి. రే డబ్బులు